మొత్తం చేంజ్ అయిపోయింది గదా! అప్పట్లో అంటే హెల్తీగా ఉండేది. ఒకే రొటీన్ అంటే తీసుకునే ఫుడ్ వల్లో మరి ఇంకేంటో తెలీదు గానీ, అమ్మ అవ్వాలంటే అంత కష్టపడాల్సిన అవసరం లేకపోయేది. అంటే ఫస్ట్ టు గెట్ ప్రెగ్నెంట్ ఓన్లీ ఇట్ బికేమ్ సో డిఫికల్ట్ అనమాట. కదా! అంటే స్ట్రెస్ వల్ల లేకపోతే ఎందుకని ఇట్లా ఈ కష్టం ఎందుకొస్తుంది? అంటే ఒక చేంజ్ ఏంటంటేరా, ఒకప్పుడు మనం ప్రెగ్నెన్సీస్ కనుక చూసుకుంటే, ప్రతి ఫీమేల్‌కి ప్రెగ్నెన్సీ ఏజ్ అనేది చాలా డిఫరెన్స్. సో, అరౌండ్ 18, 19కి పెళ్ళిళ్ళైపోయేవి. 20, 22కి ప్రెగ్నెన్సీస్ వచ్చేసేవి. కెరియర్ మీద అంత పెద్ద ఫోకస్ ఉండేది కాదు. అంటే ఒక జనరేషన్ వెనక్కెళ్ళి గనక చూసుకుంటే. సో, ఆటోమేటికల్‌గా అక్కడ ఏమైపోయేదంటే, ఓకే. అర్లీగా వచ్చేస్తుంది కదా ప్రెగ్నెన్సీస్ అని చెప్పేసేసి, దాదాపు 90% ప్రెగ్నెన్సీస్ కూడా నార్మల్‌గా ఉండేవి. అవును. పెద్దగా వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వాలని కూడా